ఈ రోజున ఏ సమస్యను రానివ్వండి, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మీ సమస్యను తరిమి కొట్టగలిగిన శక్తి మీకు దేవుడు దయచేయునుగాక. సమస్యను చూసి మీరు భయపడక్కర్లా. ఈ సంవత్సరంలో ఒకటే తీర్మానం చేసుకోండి. మీరు ఈ సంవత్సరంలో ఒకటే గురి కలిగి ప్రార్థన చేసుకోండి. ఏ సమస్య ఉందో ఇంట్లో కుటుంబంగా కలిసి అందరూ చేయి పట్టుకుని ప్రార్థన చేయండి. ఏ సమస్యకు వెంటాడుతుందో మీరు చూడండి. సమస్య తరిమి కొట్టగలిగిన శక్తి మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మన సంఘానికి అట్టి ఆత్మను దేవుడు దయచేయునుగాక. ఇది నా మాట కాదు, నజరేయుడైన ఆయన పలుకుతున్న యేసుక్రీస్తు ప్రభువు వారి మాట. ఆ మాట మన అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. సమస్యను తరిమి కొట్టగలిగిన శక్తి మనందరికీ దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. విశ్వసించిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఎట్టి ప్రార్థన మీరు చేస్తున్నా ఎలాంటి సమస్యనా గుమ్మం దాకా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ ఇంట్లోకి కానీ, మీ ఒంట్లోకి కానీ, మీ పరిస్థితుల్లోకి కానీ ఏ రకమైన సమస్యను రానివ్వకుండా నా దేవుడు మీ ప్రార్థనలో శక్తిని రేకెత్తించునుగాక. మీ ప్రార్థనలో ఒక మార్పును దేవుడు కలుగు చేయునుగాక. ఇప్పటి వరకు ఏ ప్రార్థనలు చేసుకున్నా, కడుపు నొప్పి కోసం ప్రార్థన చేసుకున్నా, తలనొప్పి కోసం ప్రార్థన చేసుకున్నా, ఏదైనా చిన్న చిన్న సమస్యలండి తీరతాయిలే అని ప్రార్థన చేసుకుని ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి తారీఖు వేసుకోండి. ఈ 19వ తారీఖు నుంచి మీ ప్రార్థనలో మార్పు రావాలి. ఆమేన్ చెప్పండి. అట్టి ప్రార్థనాత్మను దేవుడు మీకు పుట్టిస్తే ఎలాంటి యోర్ధనైనా, అమ్మో యోర్ధన్ అని అనరండి. యోర్ధనా ఇదెంత, యోర్ధన్ నా ముందెంత, ఈ సమస్య నా ముందెంత, ఈ బలహీనత నన్నేం చేయగలుగుతుంది అనే ధైర్యాన్ని దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ఈ నిరీక్షణతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.